250 సంవత్సరాల అమెరికా చరిత్రలో ఎప్పుడు కూడా అఫీషియల్ లాంగ్వేజ్ మీద ఇంత ఎక్కువగా చర్చ రాలేదు. అమెరికాలో ఈ రోజున మార్చి 2, 2025 ఈ రోజున డొనాల్డ్ ట్రంప్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేశారు. ఇంగ్లీష్ ఇస్ ద నేషనల్ లాంగ్వేజ్ ఆఫ్ అమెరికా అని చెప్పి ఆయన ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేశారు. అసలు 2016లోనే ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఒక మాట అన్నారు, దిస్ ఇస్ ఎ కంట్రీ వేర్ వి స్పీక్ ఇంగ్లీష్, ఇట్స్ ఇంగ్లీష్, యూ హావ్ టు స్పీక్ ఇంగ్లీష్ అని చెప్పి. సో అప్పటి నుంచి ఆయన ఇంగ్లీష్ మీద పట్టుబట్టారనమాట. అమెరికా అనేది లింగ్విస్టికలీ డైవర్స్ కంట్రీ, చాలా భాషలు ఉంటాయి అక్కడ. ఇంగ్లీష్ డామినేషన్ ఉన్నా సరే చాలా భాషలు ఉంటాయి. ఇమిగ్రెంట్స్ వస్తారు, చాలా భాషలు మాట్లాడతారు, స్పానిష్, చైనీస్, ఇలా రకరకాల భాషలు అక్కడ ఉంటాయి. కానీ ట్రంప్ మాత్రం ఈ ఇమిగ్రెంట్స్ కి, అదే విధంగా ఇండిజినస్ లాంగ్వేజెస్ కి పెద్ద క్వశ్చన్ వేశారు. అసలు మీరు ఎవరు, మీ భాష మాకు ఎందుకు ఇక్కడ? కల్చరల్ నేషనలిజం అనే కాన్సెప్ట్ మనం ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి. అంటే మా కల్చర్ ఇది, మా కల్చర్ మేము కాపాడుకుంటాం. అమెరికాలో ఆల్రెడీ ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడతారు, కానీ ఇంగ్లీషే నేషనల్ లాంగ్వేజ్ అని చెప్పి ఇంతవరకు అమెరికాలో ఎవరు కూడా ఆ రేంజ్ లో పోరాడలేదు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అన్నమాట. ప్రపంచవ్యాప్తంగా 180 దేశాలు దాదాపు అఫీషియల్ లాంగ్వేజ్ గురించి మాట్లాడుతున్నాయి. కానీ చాలా దేశాలు బహుభాషల్ని, మల్టీలింగ్విజం ని ప్రమోట్ చేస్తాయి అనమాట. కానీ అమెరికా మాత్రం ఇప్పుడు ఆ కల్చరల్ నేషనలిజం ప్రమోట్ చేస్తుంది. అంటే భాష అనేది మనం ఏదైతే కమ్యూనికేట్ చేస్తామో మన కల్చర్ లో ఒక భాగం అని అమెరికా నమ్ముద్ది. కాబట్టి ఇంగ్లీష్ ఇస్ అ ప్రిడామినెంట్ లాంగ్వేజ్ ఇన్ అమెరికా అండ్ ఇంగ్లీష్ హావ్ బికమ్ ఎ నేషనల్ లాంగ్వేజ్ టుడే. ఫస్ట్ టైం ఈ 250 ఏళ్ల చరిత్రలో ఇంత గట్టిగా ఇంగ్లీష్ సంబంధించి ఇంత ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ రావడం. మరి ఇది అమెరికన్ కాంగ్రెస్ ముందు ఎలా నించుంటుంది? రిపబ్లికన్స్ అందరూ ఇంగ్లీష్ సపోర్ట్ చేస్తారు, మరి డెమోక్రాట్స్ సపోర్ట్ చేస్తారా? ఇదే పెద్ద క్వశ్చన్ అన్నమాట.